జ్ఞాపకం చేసుకుంటే. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఆ ఉగ్రత రాబోతుందా అంటే త్వరలోనే రాబోతుంది. మరి ఎంతో కొద్ది దినాలుగానే ఉంది. దేవుని స్తోత్రం. మరి దుర్దినము రాకముందుకే మన సమయాన్ని దేవుడు సద్వినియోగపరచుకోమన్నాడు. ఎంతమంది దేవునికి సమయాన్ని ఇస్తున్నారు? దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవ్వలేకపోతున్నాం. ఒక 5 నిమిషాలు కూడా దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నాం. కానీ ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. నీ కోసం, నా కోసం ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. సమయాన్ని వెచ్చిస్తున్నాడు. ఇంకా నా కుమార్తె నా దగ్గరకు వస్తుంది, నా కుమారుడు నా దగ్గరకు వస్తున్నాడు అని ఎంతగానో ఆ సమయాన్ని వెచ్చిస్తూ ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. నీ రక్షణ ఆయనకి కావాలి. దేవుని స్తోత్రం. ఈ లోకంలో, ఈ శాపంలో, ఈ పాపంలో పడిపడటం ఆయనకి ఇష్టకరం కాదు సహోదరి సహోదరులారా. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే నువ్వు రక్షణ పొందాలి, నువ్వు నీతిమంతుడుగా ఉండే అన్నాడు.